Welcome to Sri Vidya Coaching Center. Today RRB prelims paper explanation. First question: 9 persons PG, RHSL, WV and X who participated in the 3 different games, that is cricket, hockey, football. S participated only with P but not in cricket. G participated in cricket but not with X. H and L participated in same game but not with X. W and V does not participate in cricket or neither participate in football nor in hockey. Number of participants in football are more than the participants in hockey. 9 persons ఉన్నారంట, 3 games ఆడుతున్నారు. ఆ గేమ్స్ వచ్చేసి క్రికెట్, హాకీ, ఫుట్బాల్. త్రీ గేమ్స్ ఆడుతున్నారంట, 9 members. S participated only with S and P. S participated only with P but not in cricket. S అంట Pతో మాత్రమే అవుతుందంట, ఇంకా క్రికెట్ అయితే కాదు. అంటే క్రికెట్ కాదంటే ఇక్కడ హాకీలో తీసుకుందాం S and P. ఇక్కడ వచ్చేసి ఫుట్బాల్లో తీసుకుందాం మనం S and P. ఇంకా ఇక్కడ ఎవరు రారనమాట, ఓన్లీ అన్నాడు కాబట్టి G participated in cricket but not with X. G participated in cricket. అంటే G ఇక్కడ వస్తుంది. G participated in cricket but not with X అంటే X రాకూడదు, ఇక్కడ X అనేది రాకూడదు. ఇక్కడ H and L participated in same game. H and L participated in same game but not with X. X అయితే కాదు, అంటే X అయితే కాదు. Xకి రాకూడదంటే అంటే X ఇక్కడ వస్తుంది ఫుట్బాల్లో, దీంట్లో ఇక్కడ వచ్చేసి హాకీలో వస్తుంది అన్నమాట X. ఇప్పుడు H అండ్ L వచ్చేసి Xలో రాకూడదు, అంటే ఇక్కడ రాకూడదు. HL ఇక్కడ రాకూడదు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ HL అని రాకూడదు. అప్పుడు HL ఇక్కడ వస్తుంది పాసిబిలిటీ అంటే G వచ్చి ప్లేస్లో వస్తుంది అన్నమాట. H ఇక్కడ L వస్తుంది, ఇక్కడ H వస్తుంది, ఇక్కడ L వస్తుంది అన్నమాట. W and V does not participate in cricket. W and V వచ్చేసి క్రికెట్ కాదు, W కాదు, V కాదు. R neither participate in football nor hockey. R ఫుట్బాల్ కాదు, హాకీ కాదు, అంటే ఖచ్చితంగా R ఇక్కడ వస్తుంది, క్రికెట్ అది. Number of participants in football are more than number of participants in hockey. ఇక్కడ మనకి HL ఉంది కదా, HL అనేది ఎక్కడ వస్తుంది మనకి? ఇప్పుడు HL అనేది వచ్చేసింది కదా ఆల్రెడీ. HL W అండ్ V ఇక్కడ రాలేదంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తాయి, ఇక్కడ X వచ్చిన ప్లేస్లో వస్తాయి W అండ్ V, అంటే ఇక్కడ W అండ్ V వస్తాయి. ఇక్కడ ఏమన్నా అంటే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇన్ ఫుట్బాల్ ఆర్ మోర్ దాన్ ది నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇన్ హాకీ. అంటే హాకీ కంటే ఫుట్బాల్లో ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ హాకీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఇక్కడ హాకీ కంటే ఫుట్బాల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది రైట్ అవుతుంది అన్నమాట.
హూ అమంగ్ ద ఫాలోయింగ్ పార్టిసిపేట్ ఇన్ హాకీ. హాకీలో ఎంతమంది ఉన్నారు? ఎస్ అండ్ పి, అంటే ఇక్కడ మన ఆప్షన్ ఎస్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పార్టిసిపేటెడ్ విత్ వి. వితో పాటు ఉన్నారు మనకు డబ్ల్యూ అండ్ ఎక్స్, అంటే ఎక్స్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫుట్బాల్. ఫుట్బాల్ ఎక్స్, డబ్ల్యూ అండ్ వి. ఇక్కడ మనకు ఆప్షన్ ఏముంది? డబ్ల్యూ అండ్ ఎక్స్ ఉంది కాబట్టి ఆప్షన్ 5. హౌ మెనీ పర్సన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ క్రికెట్? 1 2 3 4 1 2 3 4 4. Who among the following persons participated in same game? X, W and V. X, W and V. అంటే ఆప్షన్ 1. రిమైనింగ్ ఏం లేదు కాబట్టి. హౌ మెనీ పేర్స్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్? ఫౌండేషన్స్లో హౌ మెనీ పేర్స్ ఉన్నాయి? ఫౌండేషన్ FOUNDATION ఉన్నాయి ఇక్కడ. ఎఫ్ తర్వాత GHIJKLMNO లేదు. నెక్స్ట్ ఎఫ్ తర్వాత జి లేదు. ఓ తర్వాత OPQRST ఉంది. OPQRST ఉంది. UVW లేదు. యూ తర్వాత UVWXYZ. NOPQRST. DEFGHI. ABCDE. TUVW లేదు. IJK లేదు. ఇక్కడ NOPQRSTU. టీకి యు. నెక్స్ట్ OPQRST U. 1 2 3 4 వచ్చాయి. అయిన తర్వాత JKLMNO అంటే మనకి ఆప్షన్ ఏమిటి? మోర్ దాన్ 4 వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ 3 మన ఆన్సర్. రోడ్ ROAD. ROAD is coded as SOAN. In the same way, SAND is coded as TANE అన్నమాట. ఇక్కడ GAMBకి మనకి ఏమొస్తుంది అంటున్నాడు. మనకు ROAD, ఆర్ని ఏమని రాసినాడు? ఆర్ని +1 చేసినాడు. R+1 చేస్తే ఏమొస్తుంది? ఆర్ అంటే 18, 18 + 1 19, 19 అంటే ఎస్. ఓ అండ్ ఏని అలాగే పెట్టినాడు, అంటే ఓ అండ్ ఏ అలాగే పెట్టినాడు. నెక్స్ట్ డీని వచ్చేసి +1 చేసినాడు. D +1 అంటే D అంటే 4 +1 5, 5 అంటే ఈ అనమాట. అలాగే సేమ్ ఇది కూడా అంతే. ఎస్ తర్వాత ఏమొస్తుంది? టీ వచ్చింది. ఏ అండ్ ఎన్ అలాగే పెట్టినాడు మిడిల్. ఆ లాస్ట్ ఈ లాస్ట్ వచ్చేసి చేంజ్ చేసినాడు, +1 యాడ్ చేసేసినాడు అనమాట. డీకి వచ్చేసి ఈ వస్తుంది. ఇప్పుడు మనకు జీ కదా, గేమ్ అంటే G +1 అంటే హెచ్. ఏ అండ్ ఎం అలా పెట్టినాడు. ఈ +1 అంటే ఎఫ్, HAMF ఆప్షన్ 3. 10 persons ఉన్నారంట. 5 different floors, 2 flats ఉన్నాయి, ఫ్లాట్ ఏ అండ్ ఫ్లాట్ బి. ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి. 5 4 3
2 and 1. ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఫ్లాట్ ఏ, ఇది ఫ్లాట్ ఏ, ఇక్కడ ఫ్లాట్ బి. సేమ్ ఇక్కడ ఫ్లాట్ ఏ అండ్ ఫ్లాట్ బి. ఫ్లాట్ ఏ అండ్ ఫ్లాట్ బి. కే లీవ్స్ ఈస్ట్ ఆఫ్ డి. కే లీవ్స్ ఈస్ట్ ఆఫ్ డి అంటే కే ఇక్కడ వస్తే డి ఇక్కడ వస్తుంది అనమాట. కే లీవ్స్ ఈస్ట్ ఆఫ్ డి. డి లీవ్స్ డి హూ లీవ్స్ అండ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ఫోర్త్ ఫ్లోర్. ఆడ్ నెంబర్ ఫ్లోర్ డి, బిలో ఫోర్త్ ఫ్లోర్. బిలో ఫోర్త్ ఫ్లోర్ అంటే మనకి ఏది అంటే 3లో రావచ్చు. అంటే ఇక్కడ డి వస్తే ఇక్కడ కే వస్తుంది. ఆడ్ నెంబర్ అంటే 1, ఇక్కడ డి వస్తే ఇక్కడ కే రావచ్చు. 1 4 గ్యాప్ బిట్వీన్ డి అండ్ ఎన్. 1 4 గ్యాప్ బిట్వీన్ డి అండ్ ఎన్. డికి ఎన్కి 1 4 గ్యాప్ ఉంటాం. అంటే ఇక్కడ ఎన్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ వచ్చేసి ఈ 5th ఫ్లోర్ రావచ్చు. బోత్ లివ్ డిఫరెంట్ ఫ్లాట్స్ అనమాట. డిఫరెంట్ ఫ్లాట్స్ అన్నప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఏ ఫ్లాట్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎన్ వస్తుంది, ఇక్కడ ఎన్ వస్తుంది అనమాట. Two floors gap between A and C. 2 floors gap between A and C. Both of them different flats. 2 floor gap between A and C. A की C की 2 floors gap ఉంటే different flats అన్నమాట. Different flats. E lives just below the floor on which N lives. But in same flat. అంటే E అనేది 4th ఫ్లోర్లో వస్తుంది, ఇక్కడ వచ్చి 2nd ఫ్లోర్లో వస్తుంది అన్నమాట. E అనేది M and R lives on same odd number floor. M and R lives on same floor but odd number floor అన్నమాట. M and R same floor, odd number floor. ఇక్కడైనా రావచ్చు, 5th ఫ్లోర్లో రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. M and R ఫస్ట్ ఫ్లోర్, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ రావచ్చు, ఇక్కడ 5th ఫ్లోర్ రావచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. X lives west of C. X lives west of C అంటే X lives west of C. L and R lives different flats. L and R lives different flats అన్నమాట. X lives west of C అంటే మనకు ఇక్కడ X వస్తే ఇక్కడ C వస్తుంది, ఎందుకంటే పైన రాదు కాబట్టి. పైన వచ్చి మనకి పైన M and R రావాలి కాబట్టి, M కానీ R కానీ రావాలి కాబట్టి, ఇక్కడ వచ్చేసి 1 ప్లేస్లో M and R రావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి X వస్తుంది, ఇక్కడ C వస్తుంది అనమాట. ఏకి సికి 2 ఫ్లోర్స్ గ్యాప్ ఉండాలి. అంటే C ఇక్కడ వచ్చింది కాబట్టి 1 2 అంటే ఇక్కడ ఏ వస్తాడు. సేమ్ ఇక్కడ C వచ్చింది కాబట్టి 1 2. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మనకు M and R lives in సేమ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే ఇక్కడ M రావచ్చు, ఇక్కడ R రావచ్చు. కానీ L and R lives డిఫరెంట్ ఫ్లోర్స్ అనమాట. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ L వస్తుంది, ఇక్కడ R వస్తుంది, అప్పుడు ఇక్కడ M వస్తుంది అనమాట. ఇది రైట్ ఆన్సర్. L lives on which of the following floor? L lives on ఏ ఫ్లోర్లో ఉన్నాడు? L 4th ఫ్లోర్. L lives 4th floor. Who among the following lives flat B in 2nd floor? Flat B in 2nd floor. Flat B 2nd floor ఎవరున్నారు? C. Option 2. Which of the following combination is correct? X first floor గా 2nd floor.
ఈ ఈ ఇన్ ఫ్లాట్ ఏ, ఈ వచ్చేసి ఫ్లాట్ బి, ఏ ఇన్ ఫిఫ్త్ ఫ్లోర్, ఏ ఇన్ ఫిఫ్త్ ఫ్లోర్, ఏ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి ఏ ఫిఫ్త్ ఫ్లోరే. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇన్ విచ్ డైరెక్షన్ ఎన్ లీవ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎమ్. ఎన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఏ డైరెక్షన్లో ఉంది ఇది? నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్. ఇన్ఈక్వాలిటీస్. ఎఫ్ గ్రేటర్ దాన్ ఎల్, ఎఫ్ గ్రేటర్ దాన్ ఎల్. ఎఫ్ ఎక్కడ? ఇక్కడ ఉంది. ఎఫ్ మనకి కామన్గా ఉన్నారు, వై ఉన్నాడు. ఎఫ్ ఈక్వల్ టు యూ, ఎఫ్ ఈక్వల్ టు యూ లెస్ దాన్ వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాబట్టి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ రాదనమాట, అందుకు ఇది రాంగ్ ఆన్సర్. టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే, టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. ఇక్కడ మనకు జే గ్రేటర్ దాన్ ఎఫ్ ఈక్వల్ టు యూ లెస్ దాన్ వై. మనకి ఏముంది? టీ లెస్ దాన్ వై ఉంది. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు? వై గ్రేటర్ దాన్ టీ అని రాసుకోవచ్చు కాబట్టి వై గ్రేటర్ దాన్ టీ. ఇక్కడ అంతే, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది అనమాట. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ రాదన్నమాట, అందుకే ఇది కూడా రాంగ్ ఆన్సర్. సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది నైదర్ నార్, ఆప్షన్ 4. నెక్స్ట్ కంక్లూజన్. టీ లెస్ దాన్ వై, టీ లెస్ దాన్ వై, టీ ఈక్వల్ టు ఈ, టీ ఈక్వల్ టు ఈ కాబట్టి ఇక్కడ టీ పెట్టుకుంటే టీ లెస్ దాన్ వై రైట్ అవుతుంది అనమాట. టీ లెస్ దాన్ వై, ఫస్ట్ కంక్లూజన్ రైట్. వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టూ. ఇక్కడ సేమ్ టీ పెట్టుకుంటే ఇక్కడ టీ లెస్ దాన్ వై అవుతుంది, ఇప్పుడు వై గ్రేటర్ దాన్ టీ అవుతుంది కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టీ అవ్వదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓన్లీ కంక్లూజన్ అండ్ ఫాలోస్. ఆర్ గ్రేటర్ దాన్ టీ, ఆర్ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ రైట్ అవుతుంది అనమాట. సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, సి ఇక్కడ ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, ఎస్ ఈక్వల్ టు టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు సి అనమాట. మనకి ఏమవుతుంది? ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అయితే అవుతుంది అనమాట. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు? సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ రాసుకోవచ్చు అనమాట. 2 కరెక్ట్, అంటే బోత్ 1 and 2 ఫాలోస్. ఇక్కడ 5, 8, 2, 4, 6, 4, 8, 7, 2, 3 డిజిట్స్ ఇచ్చినాడు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఆర్ అరేంజ్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ హాఫ్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. నెక్స్ట్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్ అనమాట, లెఫ్ట్ టు రైట్ రాయాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ ద డిజిట్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి, కానీ ఇక్కడ రైట్ టు లెఫ్ట్ రాయాలన్నమాట, రైట్ టు లెఫ్ట్ రాయాలి. ఇప్పుడు మనం రాసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే మనకి ఏమవుతుంది? ఫస్ట్ హాఫ్ వచ్చేసి 5, 8, 2, 4, 6 ఇది ఫస్ట్ హాఫ్. 4, 8, 7, 2, 3 ఇది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మనము అసెండింగ్ ఆర్డర్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ వస్తే మనకి ఏమొస్తుంది? 2, 4, 5, 6 and 8 ఇవి ఏమి డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఏమొస్తుంది? 8, 7, 4, 3 and 2 వస్తుంది అన్నమాట. ఎందుకు? ఇక్కడ రైట్ నుంచి రాయాలన్నమాట డిసెండింగ్ ఆర్డర్లో. మనకి ఏమన్నాడు క్వశ్చన్? దెన్ విచ్ డిజిట్ ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఫోర్త్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఫోర్త్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. మనకి ఏమవుతుంది? ఇప్పుడు 7 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అవుతుంది అనమాట. 7 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఫ్రమ్ ది మనకి ఏమవుతుంది? 6 అవుతుంది అనమాట. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 6. నెక్స్ట్ క్వశ్చన్. 8 persons ఉన్నారంట, సర్క్యులర్ టేబుల్స్ అవుతున్నారు. వాళ్ళు డిఫరెంట్ కలర్స్ లైక్ చేస్తున్నారు అనమాట. స్క్వేర్ టేబుల్ అరండి సర్క్యులర్ టేబుల్ వచ్చినారు, డిఫరెంట్ కలర్స్ లైక్ చేస్తున్నారు అనమాట.
ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ సెంటర్. 1 2 3 4 5 6 7 8. ఇంకో డయాగ్రామ్ తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8. The one who likes pink color sits second to the right of AB. ఏబీకి సెకండ్ రైట్లో ఉందంట. అంటే ఇక్కడ ఏబీ తీసుకుంటే మనం ఇక్కడ ఏబీ తీసుకుంటే సెకండ్ రైట్, ఫస్ట్ సెకండ్ రైట్ వచ్చేసి పింక్ అంట. సెకండ్ రైట్ వచ్చేసి పింక్. ఇక్కడ ఏబీ తీసుకుంటే మనం ఇక్కడ ఏబీ తీసుకుంటే సెకండ్ రైట్ వచ్చేసి పింక్. సెకండ్ రైట్ వచ్చేసి పింక్ అంట. ఏబీ ఫేసెస్ వన్ హూ. ఏబీ హూ అంటే ఏబీ అనమాట. ఏబీ ఫేసెస్ వన్ హూ లైక్స్ రెడ్ కలర్. ఏబీ ఎవరు ఫేస్ చేస్తుందంట? రెడ్ కలర్ ఫేస్ చేస్తుందంట. అంటే ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. అంటే ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది అనమాట. ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. ఐజే సిట్స్ అడ్జసెంట్ టు ద వన్ హూ లైక్స్ పింక్ కలర్. పింక్ కలర్కి అడ్జసెంట్లో ఐజే ఉన్నదంట. మనకు రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐజే తీసుకుందాము, దీంట్లో వచ్చేసి ఇక్కడ ఐజే తీసుకుందాం అనమాట. నెక్స్ట్ GH సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ ఐజే. GH సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ ఐజే. థర్డ్ రైట్ ఏమైతే మనకి ఇలా అయింది, 1 2 3. ఇప్పుడు వచ్చేసి GH వస్తుంది అనమాట. GH 1 2 3. ఇక్కడ వచ్చేసి GH వస్తుంది అనమాట. నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ ఆరెంజ్ కలర్ ఫేసెస్ ఓపీ. ఆరెంజ్ కలర్ అంటే ఓపెన్ ఫేస్ వేస్తుంది అనమాట. ఆరెంజ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఓపెన్ ఫేస్ వేస్తుంది అనమాట. ఓపెన్ ఫేస్ వేస్తుంది. ఓపీ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ GH. ఓపీ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ GH అంటే ఇక్కడ ఓపీ వస్తుంది అనమాట. ఇక్కడ ఓపీ వస్తే ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ వస్తుంది. ఇక్కడ ఓపీ వస్తే ఇక్కడ ఆరెంజ్ వస్తుంది. ఇక్కడ ఆరెంజ్ వస్తుంది. The one who likes blue color sits immediate left of KL and immediate right of one who likes yellow color. Blue color sits immediate left of KL అంటే KL కి immediate left లో బ్లూ రావాలి, అండ్ ఇమ్మీడియట్ రైట్లో ఎల్లో కలర్ రావాలి. అంటే బ్లూ, KL, ఎల్లో ఒకే సైడ్ రావాలన్నమాట. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏబీ నైదర్ లైక్స్ బ్లూ కలర్. ఏబీ అనేది బ్లూ కలర్ కాదంట, అలాగే ఎల్లో కలర్ కాదనమాట. ఏబీ వచ్చేసి బ్లూ కలర్ కాదు, ఎల్లో కలర్ కాదు. బ్లూ కలర్ కాదు, ఎల్లో కలర్ కాదంటే ఇక మనకు ఇక్కడ కేఎల్ వచ్చింది అనుకుంటే ఇక్కడ ఎల్లో కలర్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ కేఎల్ వచ్చినా కూడా ఇక్కడ ఎల్లో కలర్ వస్తే బ్లూ కలర్ వచ్చే ఛాన్స్ లేదనమాట. అంటే ఈ డయాగ్రామ్ రాంగ్. ఇది చూస్తే blue color sits immediate left of KL and immediate right of ఇక్కడ ఒక నిమిషం. ఇక్కడ బ్లూ కలర్ సిట్స్, the one who likes blue color sits immediate left of KL. blue color sits immediate left of KL, blue color, and immediate right of one who likes yellow color కి immediate right లో ఉన్నాడు. అంటే ఎల్లో కలర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఎల్లో కలరు, బ్లూ అండ్ కేఎల్ వస్తుంది అనమాట. అప్పుడు మనకు ఇక్కడ కేఎల్ వస్తుంది అంటే ఇక్కడ కేఎల్ వస్తే ఇక్కడ బ్లూ కలర్ వస్తుంది, ఇక్కడ బ్లూ కలర్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ వస్తుంది. నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ పర్పుల్ కలర్ ఫేసెస్ వన్ హూ లైక్స్ గ్రీన్ కలర్. పర్పుల్ కలర్ అంటే గ్రీన్ కలర్ ఫేస్ చేయాల.
purple color faces one who likes green color. EF sits immediate right of one who likes purple color. EF and purple color ki immediate right lo undalla. EF sits immediate right of purple color. మనకు పర్పుల్ కలరు గ్రీన్ కలర్ ఫేస్ చేయాల అంటే ఇక్కడ పర్పుల్ తీసుకుంటే ఇక్కడ ఐజే పర్పుల్ తీసుకుంటే ఇది గ్రీన్ కలర్ అంటే కేఎల్ గ్రీన్ కలర్ అవుతుంది ఫేస్ చేస్తుంది కాబట్టి పర్పుల్ కలర్కి ఇమ్మీడియట్ రైట్లో ఈ అండ్ ఎఫ్ ఈఎఫ్ అంటే రెడ్ కలర్ వచ్చేసి ఈఎఫ్ అవుతుంది. ఈఎఫ్ ఎంఎన్ డస్ నాట్ ఫేస్ జిహెచ్. ఎంఎన్ అనేది జిహెచ్ అంటే పింక్ కలర్ ఎంఎన్ కాదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి ఎంఎన్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి సిడి అవుతుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లైక్స్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ మనకి రిమైనింగ్ కలర్ వచ్చేసి బ్లాక్ అంటే బ్లాక్ ఏబీ వచ్చేసి బ్లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏబీ వచ్చేసి బ్లాక్ అవుతుంది అంటే మనకి బ్లాక్ కలర్ ఎవరంటే ఏబీ ఫస్ట్ ఆప్షన్. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ కేఎల్ అండ్ వన్ హూ లైక్స్ ఆరెంజ్ కలర్ అండ్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ కేఎల్. కేఎల్ ఇక్కడ కేఎల్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది అనమాట. రైట్ నుంచి కేఎల్కి ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారనమాట అంటే ఓన్లీ వన్ అంటే ఆప్షన్ 3. సిడి లైక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్. సిడి ఎక్కడ ఉంది? సిడి ఇక్కడ. ఏ కలర్ లైక్ చేస్తుంది? ఇది పింక్ కలర్ అంటే ఆప్షన్ 5. Who among the following sits third to the left of the one who likes green color. గ్రీన్ కలర్ ఎక్కడ మనకు? గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది. గ్రీన్ కలర్ థర్డ్ లెఫ్ట్ 1 2 3 థర్డ్ లెఫ్ట్ ఎవరు? ఈఎఫ్. థర్డ్ లెఫ్ట్ ఎవరు? ఈఎఫ్. ఓకే, థ్యాంక్ యూ.